బోధిధర్మ జ్ఞాన సందేశంలో భాగంగా 3వ అంశం. చైనాకి చేరుకున్న బోధిధర్మ బౌద్ధ మార్గంలో బౌద్ధ ధర్మానికి ఎంతో సేవ చేస్తూ తన జ్ఞానోదయ మార్గంలో ఎంతోమంది సన్యాసులకి మార్గదర్శనం ఇస్తున్న సమయంలో చక్రవర్తి ఊని కలిశారు. ఆ చక్రవర్తి అప్పటికే బౌద్ధ తత్వానికి తను చేస్తున్న సేవల గురించి, తన వేల మంది సన్యాసులకి చూస్తున్న వాళ్ళందరి ఆశీర్వాదం నాకు పుణ్యంగా పొందుతాను అని నాకు ఎంతోమంది బౌద్ధ సన్యాసులు చెబుతూ ఉన్నారు. కానీ నేను ఇప్పటి వరకు ఎటువంటి ఆనందాన్ని, ఆత్మాన్వేషణ నేను పొందలేదు. ఇంత చేస్తున్న నా గౌతమ బుద్ధుడు నాకు ఎటువంటి ప్రతిఫలం ఇస్తారు అని అడగగా, ఆ రోజు బోధిధర్మని చూసిన చక్రవర్తి బుద్ధుని ఆలోచనలో ఎంత సుకుమారంగా ఉంటారో బోధిధర్మని చూసి చాలా భయపడ్డాడు. బోధిధర్మ కళ్ళు కానీ, ముఖం కానీ చాలా భీకరంగా ఉంటుంది. అతను చూసి చాలా భయంతో చక్రవర్తి ఒక ప్రశ్న అడిగారు. నాకు ప్రతిఫలం లేదు, ఎందువల్ల? నాకు ఇంత సేవ చేస్తున్నాను, దానికి నాకు ప్రతిఫలం కావాలి అని అడగగా, ప్రతిఫలం ఆశిస్తూ చేసే ఎటువంటి సేవ కానీ అది అత్యాశతో కూడినది. మరి నేనేం చేయాలి అని చక్రవర్తి అడగగా, మీ అంతర్గత స్వరాన్ని మీరు ఇంకా వినలేదు, దాన్ని వింటే ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు అడగరు అని తెలియజేశారు.